హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. సో ఇప్పుడైతే నేను లేచి రెడీ అయిపోయి ఫస్ట్ మా ట్రావెలింగ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ట్రావెలింగ్ ఫుడ్ అనగానే అందరికీ ఫస్ట్ అర్థమైపోతుంది. సో ఇక్కడైతే నేను పులిహోర కలుపుతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఇంత క్వాంటిటీ చేయడం కూడా టేస్ట్ ఎట్లా అవుతుందో అనుకున్నాను, కానీ అమ్మ చేతి వంట రెసిపీ చూసి మొత్తం ఇంత క్వాంటిటీ చేశాను కదా, చాలా టేస్టీగా వచ్చింది. సో 2 పూటలకైతే మాకు కడుపు నిండా సరిపోతుంది. టికెట్స్ దొరకడంలో మాకు చాలా కష్టమైందనమాట. అండ్ ఫైనలీ మాకైతే ఇప్పుడు టికెట్స్ దొరికాయి. అండ్ ఇప్పుడైతే మేము ట్రైన్ జర్నీలో షిరిడి వెళ్ళబోతున్నాము. ఫైనలీ మాకు టికెట్స్ అయితే సెప్టెంబర్ మంత్లో అవైలబుల్ ఉండే అనమాట. ఇంకా మాకు అన్నీ కలిసి వచ్చేసినాయి. ఇంకా సెప్టెంబర్ మంత్లోనే సందీప్ బర్త్డే ఉంది. సో ఇంకా అదొక ట్రావెలింగ్ ట్రిప్ లాగా అవుతుందని చెప్పేసి ఇంకా మేము బర్త్డే టైంలోనే టికెట్స్ అనేవి ప్రీ బుకింగ్ చేసుకున్నాము. రూమ్ కూడా ప్రీ బుకింగ్ చేసేసుకున్నాము. హాయ్ చెప్పవా. హలో చైతన్య చెప్పు. హలో. ఎక్కడ పోతున్నావు నువ్వు? గుండు చేయించుకుంటావా నువ్వు? గుండు చేయించుకుంటున్నావా నువ్వు? గుండు చేయించుకుంటున్నావా? గుండు చేయించుకుంటున్నావా? హెయిర్స్ ఇచ్చేస్తావా నువ్వు జేజకి? జేజకి హెయిర్స్ ఇస్తావా? నీ హెయిర్స్ ఎంత పెద్ద అయినాయి? నీ హెయిర్స్ ఇక అమ్మో ఇంత పెద్ద అయినాయి నీ హెయిర్స్. ఎందుకట్లా? ఎందుకు? నువ్వే అది కెమెరాలో నువ్వే. ఐ లవ్ యూ చెప్పు. ఇక్కడ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ అంత స్పీడ్గా చెప్తే అర్థం కాదు. నువ్వు మంచిగా చెప్తావు కదా, అట్లా చెప్పు. స్లోగా చెప్పు. లియన్ ఐ లవ్ ఓ బూబూ. లియన్ అంటే బూబూ. లియన్ ఐ లవ్ యూ చెప్పు. కిస్ పెట్టుపోని. ఫ్లయింగ్ కిసి నాకు ఇచ్చిన నీకు. ఫ్లయింగ్ కిస్ ఇట్లా ఫ్లయింగ్ కిస్. ఐ లవ్ యూ చెప్పు. లియన్ ఐ లవ్ యూ. HIJK చెప్పు. వాట్ ఈస్ దిస్? What is this? Rabbit. Very good. What is this? Yes. What is this? Sheep. Very good. Then what color is this? Yellow. Very good. What color is this? Blue. What color is this? Red. Very good. ఎక్కడికి వెళ్తున్నా? బేబీ పెంగ్విన్. పెంగ్విన్ ఎక్కడ వెళ్తున్నాను? వావ్. ఇక్కడ చూపి, మొత్తం చూపి, మొత్తం. అమ్మో షూస్ వేసుకున్నాడు లియన్. లియన్ సే బాయ్. లియన్ సే బాయ్. బాయ్. సికింద్రాబాద్ దాకానా? సో విన్నారు కదా లియన్ బుజ్జి బుజ్జి మాటలు. ఇంకా కెమెరా ఆన్ ఉంది, వాడిని వాడు చూసుకుంటూ అసలు ఎక్కువ మాట్లాడట్లేదు అనమాట. లేదంటే ఈ మధ్య చాలా మాట్లాడడం స్టార్ట్ చేసేసాడు. అండ్ ఇప్పుడైతే మేము ఆటో బుక్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరినాము. అండ్ లియన్కి బయట ఫుడ్ అలవాటు లేదు అని చెప్పాను కదా మీకు చాలాసార్లు. సో చపాతీ కూడా ఇంకా అలవాటు చేయలేదనమాట. ఇంకా షిరిడీలో మనకి ఎక్కువగా చపాతీలే దొరుకుతాయని చెప్పి వెళ్ళే 2 days ముందు నుంచి నేను చపాతీ వాడికి చిన్న చిన్న పీసెస్ అట్లా ఇచ్చి తినడం అలవాటు చేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఫుడ్ దొరకకపోతే మనకి దొరికేది చపాతీయే కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా అలవాటు చేయించాను. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ లియన్ చూడండి నన్ను పట్టుకొని ఎట్లా నడుస్తున్నాడో. ఇంకా లగేజ్ కూడా పట్టుకొని నడుస్తాడంట. అప్పుడే పెద్దోడు అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. లియన్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్. సందీప్ ఎక్కడ పోతున్నావు? After 3 years. 3 years అయిందా? అవును. లియన్ గాడు ఉంటే ఇప్పుడు 3 వస్తుంది. 2019 అయింది పెళ్ళి. సారీ, లియన్ గాడు పుట్టకముందు. పెళ్ళి కాకముందు అంటున్నా నేను. లియన్ గాడు పుట్టకముందు పోయినాం.
అంటే అవును పెరిగేప్పుడు కూడా పోయినాను నేను. నువ్వు పోయినావు, నేను కాదు. నీతో వచ్చింది ఫస్ట్ టైం కదా 2019లో. 2009 ట్రైన్ లియన్ హ్యాపీ, లియన్ హ్యాపీ, హ్యాపీయా హ్యాపీ లియన్, హ్యాపీ ఆర్ సాడ్? హ్యాపీ లియన్ Lian, happy say- బాయ్ చెప్పు, బాయ్ లియన్, బాయ్ చెప్పు, బాయ్ 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 లియన్ సే బాయ్, ఎవరు చెప్తున్నావు బాయ్ 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 సిసి, బాయ్ బ్రదర్ అని చెప్పు. బాయ్ చెప్పు బాయ్ చెప్పు पानी बॉटल पानी బాయ్. బాయ్ బాయ్. లియన్కి షిరిడీలో గుండు చేయించడానికి తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సందీప్ వచ్చేసి బాబా భక్తుడు అండ్ సందీప్కి కూడా షిరిడీలో పుట్టెంట్రుకలు తీశారనమాట. సో అందుకని కొడుకుకు కూడా తీయాలి అని చెప్పేసి కోరిక ఆయనకి. అందుకని చెప్పేసి షిరిడీకి అయితే వెళ్తున్నాము. ఈసారి ట్రైన్ జర్నీలో లియన్ సతాయ్యొద్దని చెప్పేసి బాగా డిసైడ్ అయ్యి వెళ్తున్నాం అనమాట. అండ్ మాకు లక్కీలీ పక్క సీట్ వాళ్ళు కూడా లియన్ ఏజ్ గ్రూప్ వాళ్ళే పాప ఉండే అనమాట. సో ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ అట్లా మొత్తం నైట్ అంతా స్పెండ్ చేసేసినాము అనమాట. సో తెల్లారిపోయింది, కానీ నైట్ అయితే నాకైతే అసలు నిద్ర లేకుండే. ఎందుకంటే ట్రైన్లో పెద్ద సీన్ జరిగిందనమాట. 3 దొంగలు వచ్చారు. సో దానివల్ల ఇంకా లియాన్ని చూసుకోవడం, లగేజ్ని చూసుకోవడంలో ఇంకా సరిగ్గా పడుకోలేదనమాట నేను సందీప్. మామూలుగా అయితే ట్రైన్లో అమ్మే టీ కానీ కాఫీ కానీ తాగడానికి ఇష్టపడను. కానీ ఆ రోజు నాకు సైనస్ వల్ల ముఖం చాలా ఉబ్బిపోయిందనమాట. అందుకని వేడివేడిగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు కాఫీ తీసుకొని తాగానమాట. ఇంకా లియన్ కూడా లేవలేదు. ఇంకా అప్పటి వరకు నేను ఇంకా సందీప్ లేచి పక్కన ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా షిరిడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసిందనమాట. ఇంకా దిగి డైరెక్ట్గా మేము రూమ్స్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో అక్కడికి ఆటోలో వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇక్కడికి వీళ్ళ ఫ్రీ బస్ కూడా ఉందంట, కానీ అది మాకు తెలియక మేము ప్రైవేట్ ఆటో బుక్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చేసాము. మేము 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. లేదు మీరు అప్పుడే వచ్చి బుక్ చేసుకుంటున్నారంటే ఇక్కడ చూపిస్తున్న రిసెప్షన్ కౌంటర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి అప్పటికప్పుడు కూడా మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేవి ఇచ్చి మీరు 200 రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు చూపించిన ఆన్లైన్ వెబ్సైట్లో అన్నా కూడా బుక్ చేసేసుకోవచ్చు. ఆశ్రమం అంటే నేను ఏదో నార్మల్గా రూమ్స్ అనేసి అనుకున్నాను, కానీ ఇంత నీట్గా ఇంత బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రిసెప్షన్ కౌంటర్ ఎదురుగా అయితే పార్కింగ్ అండ్ గేట్ అదంతా కూడా ఇట్లా ఉంటుంది. సో ఈ రిసెప్షన్ కౌంటర్ వెనకాల అండ్ సైడ్లో మాత్రం మొత్తము బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనకి రూమ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ జూమ్ చేసి చూపించాను కదా, ఇక్కడ జిరాక్స్ కౌంటర్ అండ్ మన లగేజ్ కౌంటర్ ఉందన్నమాట. సో జిరాక్స్ మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకొని వచ్చేయండి, అప్పుడు ఇక్కడ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. రిసెప్షన్ కౌంటర్ లోపల వ్యూ అనమాట ఇదంతా కూడా. సో మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేకుండే, లేకపోతే ఇక్కడ రూమ్స్ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో ట్రై చేయండి. ఆన్లైన్లో లేదు, అస్సలు దొరకటం లేదు, మాకు ఇప్పుడే కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినా ఇక్కడ వేరే ఆశ్రమమ్స్, వేరే ప్రైవేట్ లాడ్జెస్ కూడా చాలాగా ఉన్నాయి అన్నమాట. ప్యాకెట్ ఫుడ్ స్టాల్ అంటే ఏది 5 రూపీస్ ఫుడ్ అది దొరుకుతుంది అన్న రాదా సందే. సో ఇక్కడ బోర్డింగ్స్ ఉన్నాయి కదా, మాది ఎఫ్. సో ఎఫ్ జీ వరకు ఇక్కడనే గో. సెవెన్ AM to 10 AM మళ్ళీ ఇక్కడ టీ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. పార్కింగ్ లేదు వేరే వాళ్ళకి ఇక్కడ. ఇదేంటి అది ఓపెన్ ఉందా అక్కడ? సో ఏ బ్లాక్లో ఇది, ఏ బ్లాక్ ఇది అంటే మనది ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా, ఇటు పోవాలి మనది. షిరిడీలో ఫేమస్ అయిన టీ, కాఫీ అండ్ 5 రూపీస్ టిఫిన్ అయితే ఫస్ట్ రాగానే టేస్ట్ చేయాలనుకున్నాము. కానీ మేము వచ్చే టైంకి టిఫిన్ అయితే అయిపోయింది. కానీ టీ క్యాంటీన్ మాత్రం ఎప్పుడు 24/7 ఓపెన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము రాగానే ఇక్కడ టీ తీసుకుంటున్నాము. లియన్ డాడ్ వస్తున్నాడు కదా చూడు. టేస్ట్ అయితే ప్రైస్కి మించి ఉందండి. నిజంగా ఈ ప్రైస్లో ఈ టేస్ట్ అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మనం ఇట్లా వచ్చినాం కదా, ఇందాక ఆ టీ స్టాల్ ఇక్కడ టీ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఉందన్నమాట బ్లాక్. అక్కడ దూరం కనిపిస్తుంది కదా మీకు, జీ వెనకాల ఎఫ్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము ఎట్లాగో లంచ్ టైంకి వచ్చినాం కాబట్టి తినేసి వెళ్ళొచ్చు దర్శనంకి.
ఫిఫ్త్ బ్లాక్లోకి వచ్చేసినాము. మాది రూమ్ నెంబర్ 71 కాబట్టి లిఫ్ట్ అయితే పనిచేస్తుంది. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చింది మాకు. ఇక్కడ లైవ్ అవుతుంది. షని రూమ్ టూర్ చేసేస్తావా స్టార్టింగే? ఓ 3 బెడ్స్. మా లియన్కి కూడా ఒక సపరేట్ బెడ్ వచ్చింది అండ్ ఒక చైర్ వచ్చింది అండ్ ఇది డైనింగ్ టేబుల్ లాగా అండ్ ఇక్కడ విండోస్ వచ్చినాయి. సో విండోస్ ఏం లేదు, వ్యూ బిల్డింగ్ ఏం లేదు, గోడ ఉంది. అబ్బా వాష్రూమ్ వెస్టర్న్ వచ్చింది. ఐ డోంట్ లైక్ వెస్టర్న్. ఇది సపరేట్, ఇది సపరేట్. మన యాదగిరిగుట్ట రూమ్స్ వచ్చినట్టే ఇది కూడా అట్లనే వచ్చినాయి. ఇంకేం లేదు, ఇది బట్టలు ఆరేసుకోవడానికి ఇది వచ్చింది. అండ్ ఇక్కడ ఇది చూడండి, వాళ్ళే రూమ్ వాళ్ళే ఆల్ అవుట్ ఇచ్చిండ్రు. ఎంత గ్రేట్ కదా. మన యాదగిరిగుట్టలో 500, 1000, 2000 తీసుకుంటారు కానీ చిన్న బత్తి కూడా పెట్టారు. అక్కడ బట్టలు వేసుకోవడానికి స్టాండ్. ఓం సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. జై జై. అవు కింద చూడు, కింద చెప్పు. కింద ఒక సెల్ఫ్ ఇచ్చిర్రు, గ్లాస్ ఇచ్చిండ్రు, మ్యాట్ ఒకటి అదే వేసారు. మ్యాట్ ఇచ్చిర్రు మన కాళ్ళ వేసుకోవడానికి. సందీప్ ఎట్లాగో కాలు మురికి వేసుకుంటాడు కాబట్టి సందీప్ కోసం బెస్ట్. ఇంకా మనం బెడ్షీట్స్ కూడా తెచ్చుకునే అవసరం లేదు. బ్లాంకెట్స్ 3 బ్లాంకెట్స్ వాళ్ళే ఇచ్చిండ్రు. నైస్ కదా రూమ్. చూడండి ఎంత బాగుందో రూమ్. చూడండి లియన్కి నచ్చేసింది. షూస్ దీనా జస్ట్ 250 రూపీస్కి ఇంత మంచి రూమ్ అనమాట. ఇదైతే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా వేరే యూట్యూబర్స్ పెట్టేసినారు యూట్యూబ్లో, ఒకసారి చూడండి. మేమైతే 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ అండ్ రూమ్ బుకింగ్. సో అయిపోయింది. 2 డేస్కి బుక్ చేసుకోవాలనేసి ఉంది, 1 డేకి లేదు. కావాలంటే ఆన్లైన్లో కాకపోతే ఇక్కడికి వచ్చి కూడా మీరు డైరెక్ట్గా రూమ్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని ఫిల్అప్ చేసేస్తే మీకు రూమ్ బుకింగ్ అయిపోతుంది. జిరాక్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. చూడండి రూమ్స్ అయితే ఇట్లా సింగిల్ రూమ్ ఉంటుంది. ఒకవేళ మీరు జిరాక్స్ అక్కడ మర్చిపోయినా కానీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లైన్ ఉంటుంది. తెలుసు కదా ఇక్కడ జనం ఉంటారు కాబట్టి లైన్ ఉంటుంది. కాబట్టి బెస్ట్ మీరు ఇంటి దగ్గరనే జిరాక్స్ తీసి తెచ్చుకోండి. సో ఒక రూమ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనకి లంచ్ టైం వస్తుంది కాబట్టి మనము లంచ్ చేయడానికి ప్రసాదాలయాకి వెళ్దాము. అది కూడా మీకు చూపిస్తాను. వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్దాం ఫ్రెష్ అప్ అయ్యి. ఓకేనా? ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కాబట్టి డైరెక్ట్ లంచ్కి వెళ్దాం. ట్రైన్ జర్నీ చేసి వచ్చాం కదా, అందుకని చెప్పి కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా లియన్ మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేడు కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచే ఇన్స్టంట్గా ఉప్మా రవ్వ అవి వేయించుకొని అవన్నీ తీసుకొచ్చేసినాను అనమాట. సో అదే కెటిల్లో ఫస్ట్ టైం కెటిల్లో ఉప్మా చేస్తున్నాను అనమాట. జస్ట్ రవ్వలో అంటే వేరే పౌడర్స్ ఇంకా ఏమీ వేయలేదు. జస్ట్ ప్లెయిన్ రవ్వ, కొన్ని పాలు పోసి ఉడకబెట్టి తినిపిస్తున్నాను అనమాట. ఎందుకంటే డైలీ మార్నింగ్ లియన్కి ఖచ్చితంగా నేను ఉప్మానే అలవాటు చేసినాను అనమాట. వేరే బ్రేక్ఫాస్ట్ ఏవి కూడా అంత ఇష్టంగా తినడు. అందుకనే ఉప్మా ఒకటే సెర్లాక్ లాగా ఉంటుంది కాబట్టి అదొకటే వాడు ఫాస్ట్గా తింటాడు. అండ్ నాకు ఇది కెటిల్లో చేయడం కూడా చాలా ఈజీగా అనిపించింది, కానీ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టంగా అనిపించింది. సో ట్రావెలింగ్లో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. మనకి ఇంట్లో అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు, ఇక్కడ అట్లా ఫెసిలిటీ ఉండదు కదా. సో ఆ కెటిల్ అయితే నేను ఒకటేసారికి వాడాల్సి వచ్చింది. ఇంకా మిగతా టైంలో అయితే లియన్కి బయట నుండి ఇడ్లీ తీసుకొని ఇడ్లీ తినిపించినాను అనమాట. టీవీ లేకపోతే లియన్కి తినిపించడం చాలా కష్టం. లేదంటే ఆడుకోవడానికి ఏదన్నా కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇంకా రూమ్లో ఏం పెద్దగా లేవు. ఇంకా ఫోన్ పెట్టి కష్టంగా బలవంతంగా కొంచెం ఉప్మా అయితే తినిపించి ఇంకా మేమైతే ఆశ్రమంలోనే ఇది ట్రస్ట్ కాబట్టి వాళ్ళదే ఇక్కడ ప్రసాదాలయలాగా ఉందన్నమాట, ఫ్రీ ఫుడ్. సో ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి మంచిగా ఫ్రీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 5 రూపీస్ది ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి నైట్ డిన్నర్కి వీళ్ళదే ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వాటర్ కూడా కూలింగ్ వాటర్ పెట్టారు, మినరల్ వాటర్కి అయితే ఏమీ తక్కువ లేదు, నిజంగా టేస్ట్ కూడా బాగున్నాయి. మన రూమ్ బిల్డింగ్ అనేది చాలా లోపలికి వచ్చింది కదా. సో అక్కడ నుంచి బయటికి రావాలి. టీ స్టాల్ అదంతా కూడా చూసారు కదా ఇందాక. ఆ టీ స్టాల్ కూడా దాటి ఇంకా కొంచెం ముందుకు రావాలి. ఇందాక నేను రిసెప్షన్ కౌంటర్ చూపించాను కదా, సో అక్కడే అనమాట, ఆ బిల్డింగ్లోనే
పక్కన పైన ఈ ట్రస్ట్ వాళ్ళది ఫుడ్ ఫ్రీ లంచ్ అనేది ఉందన్నమాట. సో అప్పుడు చూసుకోలేదు. సో ఇప్పుడు మీకైతే వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి guys, ఇట్లా ఎంట్రన్స్ వచ్చేసి ఇగో ఇక్కడ మనం ఇక్కడ బొఫెట్ హాల్. అగో 21st స్పెషల్ సర్వీస్ ఇలియన్ ఏ అది అని ఫుడ్ తీసుకొని ఇక టేబుల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. డైలీ కర్రీస్ అయితే చేంజ్ అవుతుంది, కానీ రైస్, పప్పు, రోటీ అయితే కామన్. ఫుడ్ అంతా కూడా బాగుంది, కానీ పెట్టే వాళ్ళు అయితే చాలా పొగరుగా పెడతారనమాట. అదొక్కటే నచ్చలేదు, కానీ మిగతాది అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ టిప్స్ కానీ ఎక్స్ట్రా పైసలు ఇట్లా ఊడ్చే వాళ్ళు అడిగి టిప్స్ అడగడం కానీ అట్లా అయితే అసలు ఇక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి కూడా అడగరు. మనల్ని ఎవ్వరు అసలు డిస్టర్బే చేయరు ఇక్కడ. అది నాకు చాలా నచ్చింది. వెయిట్ అక్కడ హ్యాండ్స్ వాష్ నేను వేసుకున్నా. ఇది హ్యాండ్ వాష్ అనమాట. ఇక్కడ వీళ్ళన్నీ మంచి పెట్టారు. ఇక్కడ శ్రావణి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. సో తినగానే ఇట్లా మంచి కూర్చొని లియన్ కామ్ లైన్లో ఇట్లా తినేసి లైన్లో ఇట్లా అంతా తినేసి మనం ప్లేట్స్ అయితే ఇక్కడ పెట్టేశారన్నమాట. నీట్గా పెట్టేశారు ఇలా. దర్శనం టికెట్స్ కావాలన్నా లేదంటే ఏదైనా డొనేషన్ చేయాలన్నా కూడా ఇదే బిల్డింగ్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. సో మనము గుడి దాకా వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ నుంచే టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా బస్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడే తిన్నాం కదా, సో అందుకని చెప్పి లియన్ ఇక్కడ కొంచెం సేపు ఆడిపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. నెక్స్ట్ దర్శనం ఎలా జరిగింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇది జస్ట్ బ్లాగ్ కాదండి, షిరిడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. ఇంకో మంచి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.